హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈ ఛానల్ అయితే కొత్తగా పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రోజు ఏదో ఒక వంటనైతే పోస్ట్ చేస్తాను, మీరైతే చూసేయండి. నేను ఈరోజు అయితే గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్ చికెన్, మామూలుగా చికెన్ ఫ్రై చేస్తాంగా, ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా అయితే 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, మిరపకాయలు, టమాటోస్ కట్ చేసుకోండి. తర్వాత అయితే ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటోస్ వేయండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసేయండి. లాస్ట్గా అయితే 2 ఉల్లిగడ్డలను అయితే వేసేసి ఈ మొత్తం అయితే మిక్సీలో అయితే కొంచెం హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అయితే మిక్సీలో అయితే ఇదంతా అయితే ప్యూరీ లాగా అయితే పట్టేసుకున్న తర్వాత ఇదైతే ఇలా ఉందండి. తర్వాత అయితే ఒక గిన్నె తీసేసుకోండి. దాంట్లోకి అయితే బాగా ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేయండి. తర్వాత అయితే మనం పట్టేసుకున్న ప్యూరీని కూడా వేసేయండి. ఈ రెండింటిని అయితే బాగా అయితే కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే 2 టీ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసేసుకున్న తర్వాత అయితే 2 టీ స్పూన్స్ అయితే ఉప్పు అయితే యాడ్ చేయండి. తర్వాత హాఫ్ నిమ్మ చెక్క అయితే యాడ్ చేయండి. హాఫ్ నిమ్మ చెక్క యాడ్ చేసుకున్న తర్వాత అయితే 2 పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్స్ అయితే పెరుగు అయితే యాడ్ చేయండి. ఈ పుల్లగా ఇది మొత్తం కారంగా ఇదంతా బాగా మసాలా అంతా చికెన్కి అయితే పట్టించిన దాకా బాగా మిక్స్ అయితే చేసేసి మనం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇది బాగా మ్యాగ్నేట్ అయిపోయిద్దండి. అంతలోపుగా మనం కొత్తిమీర మళ్ళీ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనం ఉల్లిగడ్డలు, టమాటో ఉల్లిగడ్డలు అయితే 2 అయితే కట్ చేసేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోండి. చికెన్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దిగా, అందుకే నేను ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసాను. 1.5 కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను. మీ క్వాంటిటీ తగ్గ మీరైతే తీసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అయితే దీంట్లోకి మనం కట్ చేసేసుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసేసుకోండి. ఉల్లిగడ్డలు అయితే బాగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అయితే దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను అయితే వేసేయండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఇవి మొత్తం బాగా రెడ్డిష్గా అయిపోయిన తర్వాత అయితే దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేయండి. చికెన్ వేసేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే కొంచెం సేపు మూత పెట్టేసి అయితే ఆవిరి మీద ఉడకనివ్వండి. కొంచెం 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత అయితే మూత తీసేసి దీంట్లోకి అయితే పసుపునైతే యాడ్ చేయండి ఫస్ట్గా. తర్వాత అయితే కొంచెం కొబ్బరి పౌడర్ అయితే 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేయండి. మనం గ్రేవీ అయితే కొంచెం తిక్కుగా అయితే వచ్చుద్ది. తర్వాత దీంట్లోకి అయితే చికెన్ మసాలా అయితే నేను 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్గా అయితే ఉండిద్ది. తర్వాత లాస్ట్గా అయితే నేను దీంట్లో ఉప్పు చూసేసుకుని అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను. తర్వాత నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేనండి. దీంట్లో వచ్చిన వాటరే నాకు మొత్తం సరిపోయాయి. మీకు కావాలంటే కొంచెం వాటర్ని అయితే మీరు యాడ్ చేసేసేయండి. తర్వాత దీంట్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా బాగా అయితే ముక్క అయితే బాగా మెత్తగా అయిందాక ఉడకనివ్వండి. లాస్ట్గా నేనైతే ఒక 2 టీ స్పూన్స్ అయితే కారం వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ అయితే వేసేసుకోండి. అంతేనండి, చాలా సూపర్ సింపుల్గా అయిపోయే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్.